పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు వాడే ఫేస్ వాష్, లోషన్స్, మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన అబ్బాయిలను కూడా వాడడం స్టార్ట్ చేశాం. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు బాడీకి, ఫేస్ కి నేను కూడా సోపే వాడేవాడిని. అది కూడా మైసూర్ శాండిల్ గోల్డ్ అయితేనే తీసుకునేవాడిని. బట్ యు నో వాట్, నేను ప్రొడక్ట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే లైక్ ఫేస్ వాష్, ఫేస్ సీరమ్స్, ఇంకా సన్ స్క్రీన్లు, లోషన్స్ ఇలా చాలా ట్రై చేశాను అనుకోండి. పాయింట్ ఏంటంటే ఒకప్పుడు సోప్ వాడి నేను ఇన్ని ప్రొడక్ట్స్ వాడిన తర్వాత బానే ఉంది. బట్ వన్ పాయింట్ నాకు డౌట్ వచ్చింది. వీటిలో మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన హెల్త్ కి కానీ లేదా మన స్కిన్ కి కానీ మంచిదా కాదా అని ఒక డౌట్ వచ్చింది. అంతే, వెంటనే వెళ్ళి గూగుల్లో కొట్టడం, యూట్యూబ్ లో ఎతికేయడం ఇలాంటివన్నీ చేశాను అనమాట. మనకి మాక్సిమం వినపడే కెమికల్స్ సల్ఫేట్, పారాబెన్స్, ఈ రెండింటికి మించి మోస్ట్లీ ఎవరికి తెలియదు. ఇన్ఫాక్ట్ నీకేమన్నా ఈ రెండు కాకుండా ఇంకేమన్నా తెలుసుంటే డెఫినెట్లీ కమెంట్ చేయి. మనం వీడియోలోకి వెళ్ళే ముందే నో చీటింగ్ అన్నట్టు వీడియో నువ్వు కొత్తగా చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, గట్టి కొట్టే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ద లైఫ్ స్టైల్ వ్లాగ్. నేను మీ చరణ్. మనందరి మైండ్లో ఉండే ఒక కామన్ కాన్సెప్ట్ ఒకటి చెప్తా. మంచిగా కాస్ట్లీ ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటే దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏ ఉండవు అనుకుంటాం. అలాగే ఏదైనా చీప్ ప్రోడక్ట్ కొనాలనుకోండి డెఫినెట్లీ ఆలోచిస్తాం. ఎందుకంటే దాంట్లో ఏమైనా టాక్సిక్, హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేస్తారేమో, అందుకే అంత చీప్ గా పెడుతున్నారు అనుకుంటాం. బట్ యు నో వాట్, మంచి కాస్ట్లీ బ్రాండ్స్ లో కూడా మనకి ఇలాంటి టాక్సిక్, హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా యూస్ చేస్తారు. బట్ ఇన్ ఏ డిఫరెంట్ నేమ్ మాట్లాడుకుందాం. అలాంటి డిఫరెంట్ నేమ్స్ పెట్టి మంచిగా మార్కెటింగ్ చేసి అమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కమింగ్ టు ద చీప్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, వీటిని మనం మాక్సిమం అవాయిడ్ చేస్తాం. కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టైనా మంచి ప్రొడక్ట్స్ కొనాలనుకుంటాం. బట్ యు నో వాట్, ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ మనం పిక్ చేసుకోవచ్చు. నీకు కానీ మంచిగా ఓపిక ఉంటే. ఆ ఓపికతో పాటు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు, నీకే అర్థమైపోతుంది. రేపు పొద్దున ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకో, మన లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ లో ఏది ఉండకూడదో నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. లిస్ట్ లో ఫస్ట్ ది SLS, సోడియం లోరల్ సల్ఫేట్. మోస్ట్ కామన్ గా మన ఫేస్ వాష్ లో, బాడీ వాష్ లో, షాంపూస్ లో ఈ SLS ప్రోడక్ట్ ని యూస్ చేస్తారు. మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ లో ఈ SLS ఉంటే అది మనకిచ్చే గిఫ్ట్స్ ఏంటో తెలుసా? మంచిగా స్కిన్ ఇరిటేషన్ వస్తుంది, డ్రై స్కిన్ అయిపోతుంది. దాని తర్వాత ముఖం మీద యాక్నెస్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా ఈ SLS ని అవాయిడ్ చేయండి. నెంబర్ 2, ఫ్రేగ్రెన్స్. ఈ ఫ్రేగ్రెన్స్ ఏంటి బ్రో అన్నావు అనుకో, నువ్వు వాడే ఫేస్ వాష్ దగ్గర నుంచి సీరమ్, హెయిర్ స్ప్రే, డియోడ్రెంట్స్ ఇలా చాలా వాటిలో ఉంటుంది ఫ్రేగ్రెన్స్. యు నో వాట్, ఈ ఫ్రేగ్రెన్స్ అనే ఒక చిన్న పదం పెట్టి దాంట్లో ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్ వాడతారో వాడికే తెలియదు. దీనివల్ల వచ్చే ఒకే ఒక బెనిఫిట్ మనకి ఏంటంటే ఏదన్నా ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అంతే. దీనివల్ల వచ్చే గిఫ్ట్లు మామూలుగా ఉండవు. చెప్తా చూడండి. ఫస్ట్ సపోజ్ నీ బాడీకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది పడకపోతే ఫస్ట్ అలర్జీ స్టార్ట్ అవుతుంది, స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. అండ్ మోస్ట్లీ మనకి ఈ ఫ్రేగ్రెన్స్ వల్ల హెడ్ ఏక్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంది. మాక్సిమం ఈ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడడానికి ట్రై చేయండి. లేదు న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి, అవన్నా పిక్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ పాసిబుల్ ప్యాచ్ టెస్ట్లు చేసుకున్నారు అనుకోండి, మీ స్కిన్కి సెట్ అయింది, ఇట్స్ ఫైన్ అనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు. లిస్ట్లో థర్డ్ది మినరల్ ఆయిల్స్. ఈ మినరల్ ఆయిల్స్ యూస్ చేసి మనకి మాయిశ్చరైజర్లు, హెయిర్ సీరమ్స్ ఇలాంటివి ప్రొడక్ట్స్ తయారు చేస్తారనమాట. మినరల్స్ అనగానే మంచిగా ఉంటుందేమో మన హెయిర్కి, ఫేసులకి అని చెప్పి తీసేసుకున్నారు. ఇది కూడా ఒక టాక్సిక్ ఇంగ్రీడియంటే. దీనివల్ల వచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? క్లాగ్డ్ పోర్స్. ఇది నార్మల్గా మనకి ఎక్సెస్ ఆయిల్ ఉండడం వల్ల ఈ క్లాగ్డ్ పోర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. నీది ఆయిలీ స్కిన్ అయ్యింది, ఈ మినరల్ ఆయిల్స్ ఉన్న ఏదన్నా ప్రోడక్ట్ నువ్వు వాడేవంటే ఇంకా నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. మాక్సిమం ఈ ఆయిలీ స్కిన్ కాదు, ఈ ఆయిలీ స్కిన్ కాదు, ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్నా ఈ మినరల్ ఆయిల్స్ ని ఎంకరేజ్ చేయొద్దండి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మినరల్ ఆయిల్స్, జోజోబా ఆయిల్స్ అని, ఆల్మండ్ ఆయిల్ అని, అలోవెరా యూస్ చేసి కూడా కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అలాంటివన్నీ మనకి కొద్దిగా సేఫ్ అండ్ బెటర్గా ఉంటుంది. అండ్ లిస్టులో ఫోర్త్ది ప్యాలెట్స్. ఇవి మోస్ట్ కామన్ గా మన డియోడ్రెంట్స్ లో, హెయిర్ సీరమ్స్ లో, హెయిర్ స్ప్రేస్ లో వాడతారు. వాళ్ళంతా కామన్ గా యూస్ చేస్తారు ఈ డియోడ్రెంట్స్, ఈ సీరమ్స్, హెయిర్ స్ప్రేస్ లో. మనం కూడా అంతే కామన్ గా మన బాడీకి, హెయిర్ కి ఈ ప్యాలెట్స్ ఉండే ప్రొడక్ట్స్ ని గట్టిగా యూస్ చేస్తాం అనమాట. దీనివల్ల మనకు వచ్చే మంచి మంచి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? హార్మోనల్ డిస్ఫంక్షన్. మన మగాళ్ళకైతే మన స్పర్మ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఈ ప్యాలెట్స్ ని ఎంత దూరంగా పెడితే మన స్పర్మ్ క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దిస్ ప్యాలెట్స్ బికాస్ మన మగతనానికి మచ్చతిస్తుందంటే ఇది. ఎందుకు చెప్పు మనకి ప్యాలెట్స్? లిస్ట్ లో నెంబర్ 5, ఆల్కహాల్. అయితే తాగేచ్చు అనమాట. ఇది తాగేది కాదురా చారిగా, ఇది డీనేచర్ ఆల్కహాల్ అంటారు. ఇది తాగినా అనుకో డైరెక్ట్గా స్వర్గమే. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను చెప్పినట్టు నేమ్స్ మార్చి కూడా పెట్టేస్తారు. ఈ ఆల్కహాల్ ప్లేస్ లో ఇథనాల్ అని కూడా పెడతారు అనమాట. అవి కూడా మనకి హార్మ్ఫుల్లే. ప్రోడక్ట్ ఏదైనా కొనే ముందు లేబుల్లో ఇథనాల్, ఆల్కహాల్
ఇలాంటి పేర్లు ఫ్యాన్సీగా పెట్టుంటే డెఫినెట్లీ వాటిని అవాయిడ్ చేయండి. అండ్ ఈ ఆల్కహాల్ అనే కెమికల్ వల్ల మనకు వచ్చే గిఫ్ట్స్ ఏంటో తెలుసా, మంచిగా డ్రై స్కిన్ అయిపోతుంది అండ్ ఇరిటేషన్ అయితే మామూలుగా ఉండదు. స్పెషల్లీ ఫర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే దారుణంగా ఉంటుంది. సో ఈ టాక్సిక్ కెమికల్స్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇఫ్ యూ నీడ్ పార్ట్ 2 డెఫినెట్లీ కింద కమెంట్ చేయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పే సజెషన్ ఏంటి తెలుసా, ఈ మధ్య చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ మంచిగా హెయిర్ ప్రొడక్ట్స్ అని ఈ ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ అని లేకుండా మంచిగా దుమ్ము లేపేస్తున్నారు ప్రమోషన్స్తో. నాలాంటి చిన్న క్రియేటర్స్ అయితే దొరికిందే సందని చెప్పి దూరి వీక్ ఒక ప్రమోషన్ చేస్తున్నారు ప్రతి ప్రోడక్ట్కి. ప్రోడక్ట్ ప్రమోషన్ తప్పనడం లేదు, బట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీక్ ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రోడక్ట్ ప్రమోట్ చేయడంలో తప్పే లేదు బ్రో. నేను అందరు క్రియేటర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని అనడం లేదు, బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రోడక్ట్ ప్రమోషన్ అంటారు బట్ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసి ఉండరు. ఒకవేళ యూజ్ చేసిన 1 వీక్లో యూజ్ చేసి రిజల్ట్స్ వచ్చేసాయి అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ రిజల్ట్స్ వచ్చాయంటే డెఫినెట్లీ ఆ గుడ్డిగా ప్రోడక్ట్ కొనొద్దండి. ఏదైనా ఇన్స్టెంట్గా వచ్చిందంటే డెఫినెట్లీ దాని వెనకాల సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, నాలాంటి చిన్న క్రియేటర్ అయినా లేదు నీ ఫేవరెట్ క్రియేటర్ అయినా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేశారంటే డెఫినెట్లీ దాన్ని ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్ప్లే చేసిన ఇంగ్రీడియంట్స్లో ఏ ఒక్కటి నేను కానీ లేదంటే మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ప్రోడక్ట్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ పక్కన పెట్టేసాను. ఎందుకంటే ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ రావచ్చు, బట్ లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ప్రమోషన్లకు పడిపోయి ప్రోడక్ట్స్ కొనేద్దండి. మేబీ నేను కూడా ఫ్యూచర్లో ప్రోడక్ట్ ప్రమోషన్ చేయొచ్చు, బట్ ఫస్ట్లీ నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని అది నాకు సెట్ అయ్యి నాకు రిజల్ట్స్ మంచిగా వస్తేనే మీ దాకా తీసుకొస్తా బ్రో. ఇట్స్ మై ప్రామిస్. ఈ వీడియో ఎంతవరకు నువ్వు ఇంత ఓపిక్గా చూసావంటే డెఫినెట్లీ నీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ కింద ఒక లైక్ ఉంటుంది, ఆ లైక్ బటన్ని గట్టి కొట్టేయండి. దాని తర్వాత నువ్వు కొత్తగా చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, గట్టి కొట్టేసేయి. దాని పక్కన గంట కూడా ఉంటుంది, అది కూడా గట్టి గంట కొట్టేసేనా. అంటే అలాగే నీకు నెక్స్ట్ దేని మీద వీడియో కావాలో కూడా కింద కమెంట్ చేసి దాన్ని బట్టి మనం అట్టుకొచ్చేద్దాం ఆ వీడియోని. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్ అండ్ కీప్ సేలింగ్ ద ఫ్యాషన్ గేమ్. I will be back with another interesting video.